హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ దీపావళికి స్పెషల్గా చేసుకునే 3 రకాల స్వీట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మొదటిది డబల్ కా మీఠా. కొంచెం క్రిస్పీగా, జ్యూసీగా, చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా నేను 6 బ్రెడ్ పీసెస్ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు బ్రెడ్ని తీసుకొని 4 సైడ్స్లో ఉన్న బ్రౌన్ పార్ట్ని కట్ చేసుకొని ఈ బ్రెడ్ని 4 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. అన్ని బ్రెడ్లని ఇలా 4 పీసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని బయట ఎండలో అయినా లేకపోతే ఫ్యాన్ కింద అయినా ఒక 1 అవర్ పాటు ఉండనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. ఈ పాలు సగం అయ్యే వరకు మరిగించుకుంటూ కింద అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా చిక్కగా అయ్యే వరకు మరిగించుకొని ఇప్పుడు ఈ పాలని వేరొక గిన్నెలోకి పక్కకు తీసుకోవాలి. 1 అవర్ తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ చూపిస్తున్నాను. ఇది చూడండి, ఈ విధంగా బ్రెడ్ పీస్ అనేది గట్టిగా అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఈ బ్రెడ్ పీసెస్ని ఆయిల్లో వేసుకోవాలి. ఈ బ్రెడ్ పీసెస్ని మీకు కావాలి అంటే నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బ్రెడ్ పీసెస్ని కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్రెడ్ పీసెస్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాక వీటిని వేరొక ప్లేట్లోకి పక్కకు తీసుకుందాం. మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ తీసేసి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాక వీటిని వేరే గిన్నెలోకి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు షుగర్ వేసుకోవాలి. 1/4 కప్పు వాటర్ వేసుకోవాలి. గ్రామ్స్లో అయితే 150 గ్రామ్స్ షుగర్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు స్వీట్నెస్ ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఈ షుగర్ మొత్తం కరిగేలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా షుగర్ అంతా కరిగిపోయాక ఇందులోకి కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. షుగర్ మొత్తం కరిగిపోయాక ఒక 2 నిమిషాలు మరిగించుకుంటే చాలు. షుగర్ సిరప్ అనేది ఎటువంటి పాకం రానవసరం లేదు. ఇలా కొద్దిగా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి. అన్ని బ్రెడ్ పీసెస్ని ఈ విధంగా వేసుకున్నాక మనం ముందుగా మరిగించి పెట్టిన పాల మిశ్రమంని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కలుపుకున్నాక ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, బ్రెడ్ అనేది ఇలా జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాలు చల్లారనివ్వాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన డబల్ కా మీఠా రెడీ అయిపోయింది. రెండవ రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి. సడన్గా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు లేకపోతే దేవుడికి ప్రసాదం చేసే టైం లేనప్పుడు ఇలా ఒక 10 నిమిషాల రవ్వ కేసరి చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా అయిపోద్ది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిపోయాక డ్రై ఫ్రూట్స్ వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగినాక వీటిని వేరొక గిన్నెలోకి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో 1 గ్లాస్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని రవ్వని వేయించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. 2 యాలకులు, కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని వేరొక స్టవ్ పైన ఈ వాటర్ని వేడి చేసుకోవాలి. రవ్వ అనేది మాడకుండా కలుపుకుంటూ ఇలా ఒక 2 నిమిషాలు ఈ విధంగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పక్కన వేడవుతున్న వాటర్ని ఈ రవ్వలో పోసుకోవాలి. ఇప్పుడు అంతా ఉండలేని లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఈ రవ్వ అనేది ఈ విధంగా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాం కాబట్టి 1.5 గ్లాస్ చక్కెర అయితే కరెక్ట్గా సరిపోతుంది.
ఈ విధంగా రవ్వ, చక్కెర అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. చక్కెర అంతా కరిగిపోయి రవ్వ మిశ్రమం అనేది ఇలా లూజ్‌గా అవుతుంది. ఇలా ఒక నిమిషం కలుపుకున్నాక మళ్ళీ రవ్వ అంతా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కళాయిని పక్కకు దించేసుకోవాలి. అంతే అండి, రవ్వ కేసరి రెడీ అయిపోయింది. చాలా సింపుల్‌గా కేవలం 10 నిమిషాల్లో ఈ రవ్వ కేసరిని రెడీ చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మూడో రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా. ఈ క్యారెట్ హల్వాని చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక 300 గ్రామ్స్ క్యారెట్లను తీసుకోవాలి. ఇప్పుడు వీటిని నీట్‌గా వాష్ చేసి వీటికి ముందు భాగం, వెనుక భాగం ఇలా చాక్‌తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు పీలర్‌తో వీటి పైన ఉండే పీల్‌ని తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్నాక వీటిని నీట్‌గా వాష్ చేసి తీసుకొని ఇలా తురుముకోవాలి. ఒకవేళ మీకు తురుముకోవడం ఇబ్బందిగా అనిపిస్తే ఈ క్యారెట్లని చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని కోర్స్‌గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని క్యారెట్లని తురిమి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మొత్తం కరిగిపోయాక ఇందులోకి మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుముని వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి 2 కప్పుల పాలు పోసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మూత ఓపెన్ చేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం పోసిన పాలు అన్నీ ఆవిరైపోయే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికించుకున్నాక ఇందులోకి ఒక పావు కప్పు దాకా షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ అంతా కరిగిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా షుగర్ అంతా కరిగిపోయాక ఇందులోకి కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్యారెట్ హల్వా దగ్గర పడ్డాక ఇందులోకి యాలకుల పొడి, కొన్ని డ్రై ఫ్రూట్స్‌ని వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలి. అంతే అండి, క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.